2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి గురువు గారు యోగిస్తున్నారు. సూర్యుడు, బుధుడు, శని ఇన్ని గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి పంచగ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక హనుమంతుడిని ఆరాధిస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు. శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, మంగళవారము, బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. తులారాశి వారికి 2వ స్థానం అధిపతి అయిన కుజుడు 4వ భావంలో ఉన్నారు, ఉచ్చస్థితిలో ఉన్నారు. మీకు ధనపరంగా, కుటుంబ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ వారంలో మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటేనే ఇది వర్తిస్తుంది. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. బీపీ, కాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్ర పారణము, కాలభైరవ అష్టకం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి తులారాశి వారికి ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. చాలా ఆనందంగా ఉంటారు మీ పార్ట్నర్ తో మాత్రం. ఇక్కడ సప్తమాధిపతి అయిన కుజుడు 4వ భావంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రమోషన్స్, హైక్స్ ఇలాంటి మంచిగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. Please like, share and subscribe my channel.